నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలో నిర్మాణం చేసిన టిడ్కో భవనాలను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన. ఇళ్ల కేటాయింపులో వైషమ్యాలు కనబరిస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి ఆలపాటి. రానున్న దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయ కేంద్రాలకు వ్యాపారులు ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ వెల్లడి. రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిన వాతావరణ శాఖ. గత ప్రభుత్వంలో నిర్మాణం చేసిన టిడ్కో భవనాలను లబ్ధిదారులకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక జగడ్గుంటపాలెం టిడ్కో భవన సముదాయాల వద్ద నుండి టీడీపీ శ్రేణులు లబ్ధిదారులు ర్యాలీగా బయలుదేరి పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తం జయలక్ష్మి పాల్గొని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. టీడీపీ హయాంలో పట్టణంలో 2300 గృహాలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించిన విషయం గుర్తు చేశారు. ఈ క్రమంలోనే స్థానిక జగడ్గుంటపాలెం వద్ద 848 గృహాలు నిర్మాణం చేసి లబ్ధిదారులచే గృహప్రవేశం చేయించినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల అనుమతి లేకుండా నూతన ప్రభుత్వం ఆ భవనాలను హ్యాండ్ ఓవర్ చేసుకోవడాన్ని తప్పుపట్టారు. దాదాపుగా 2000 ఇళ్లు నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, మరో 4000 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేయాలని భూసేకరణకు ముందుకు వెళ్లిన విషయాన్ని తేటతెల్లం చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందనే ఈర్ష్యతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పంపిణీ దుర్మార్గంగా నిలిపివేశారని దుయ్యబట్టారు. అంతేగాక టీడీపీ హయాంలో కేటాయించిన ఇళ్లను లబ్ధిదారులకు అందివ్వడంలో ఎటువంటి వైషమ్యాలు కనబరిచినా సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావుకు, సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, రావి చిన్ని, కావేటి సామ్రాజ్యం, డాక్టర్ వేమూరి శేషగిరావు, కుదరవల్లి శ్రీను, పెండేల వెంకట్రావు, గడవత్తి సుబ్బారావు, తాడిపోయిన హరిప్రసాద్, రావి సూర్యకిరణ్ తేజ, కె రమాదేవి, జెట్టి రేణుక, డి రమాదేవి, తోట లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
వివరణ కావాలన్నా కూడా రండి. లబ్ధిదారులు ఎవరైనా కూడా మీకు డౌట్ ఏమైనా ఉంటే రండి, నేను పూర్తిగా క్లారిఫై చేస్తాను. మీకు ఏదైతే శాంక్షన్ ఇచ్చారో ఆ శాంక్షన్ ఉందా లేదా అనేది చేస్తాము. ప్రభుత్వం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కింద సెకండ్ ఫేజ్ కింద అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరికీ వస్తాయి. మీరు ఎక్కడ అపోహపడాల్సిన పని లేదు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఎప్పుడైనా నా దగ్గరికి రండి, మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. 2300 ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వటం, ఆ నేపథ్యంలోనే దాదాపు 2000 ఇళ్ల నిర్మాణం పైన చేపట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా మిగతా 4000 ఇళ్లకు కూడా మనం భూమిని కొనుగోలు చేసే ప్రతిపాదన పంపించడం, ఆ తరుణంలోనే ఎన్నికలు రావటం, ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. అయితే ఇప్పటికే 848 ఇళ్లని గృహప్రవేశం చేయించిన సంగతి మనందరికీ తెలుసు. అయినా కూడా ఈ పట్టణంలో ఎవరైతే గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించకుండా అయ్యే ఇళ్ళని వాళ్ళ అనుమతి లేకుండా క్వారంటైన్కి అప్పచెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. పైగా ఎవరైతే ఆ రోజున లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు అందరూ కూడా మీకు ఇల్లు రావు, మీ డీటెయిల్ మాకు వెనక్కి చేయండి అని బలవంతంగా కొంతమంది దగ్గర రాయించుకోవడం కూడా జరుగుతూ ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క స్పందన ఏంటి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, ఇవాళ ఎందుకు ఈ ఇల్లు ఇవ్వడానికి తాత్సర్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు 80% నిర్మాణం జరిగిన ఇళ్ళని కంప్లీట్ చేయకుండా ఉన్నారు అంటే, ఈ రకంగా ఒక 5 సంవత్సరాలు ఈ నిర్మాణం చేపట్టినట్లయితే 30 లక్షల మందికి కూడా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇళ్ల స్థలాల కోసం భూముల్ని కొనుగోలు చేస్తూ ఉన్నారో, పేదవాడికి సెంటు పొలం ఇస్తామని చెప్తా ఉన్నారు, ఆ సెంటుకి మెరకేస్తామని చెప్తా ఉన్నారు, ఆ మెరకేసిన తర్వాత ఇల్లు కట్టించిస్తామని చెప్తా ఉన్నారు. ఇదే ఇళ్ల నిర్మాణం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఇళ్ళకి కూడా ఇవాళ మనం వాళ్ళ ఇంటి కళను సాకారం చేసిన వాళ్ళం అయ్యేవాళ్ళం కదా. బ్రహ్మాండమైన ఇళ్ళు, నూతన టెక్నాలజీతో ఉన్న ఇళ్ళు, ఆఖరికి మేకు కూడా దిగబడినటువంటి ఇళ్ళు, అలాంటి ఇళ్ళని నిర్మాణం చేసి ఆ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తే ఇవాళ ఇంకో అడుగు ముందుకు వేసి వాళ్ళందరికీ ఇల్లు అప్పచెప్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు ఆ ఇళ్ళని అప్పచెప్పినట్లయితే, ఆ ఇళ్ళని కట్టించినట్లయితే, ఆ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసినట్లయితే, ఆ ఇళ్ళ నిర్మాణం జరిగిన ఇళ్ళని లబ్ధిదారులకు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందని చెప్పి బాధపడినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. కానీ ఇవాళ పేదరికాన్ని గుర్తించట్లా, పేదరికాన్ని పోగొట్టడానికి ప్రయత్నించట్లా, వాళ్ళ ఆకలిని తీర్చడానికి ప్రయత్నించట్లా, వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవట్లా. ఇవాళ రోడ్ల మీద పడి మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు అని చెప్పి ఇవాళ అరుచుకుంటూ ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి ఏమిటయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరికైతే ఇచ్చిన ఇళ్ళని నువ్వు సగౌరవంగా ఇచ్చినట్లయితే ఈ కర్మ మాకు పట్టేది కాదు కదా అని చెప్పి, ఈ కర్మ నీకు పట్టేది కాదు కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అరిసే పని లేకపోతే అరిసింది వినే పని నీకు పట్టేది కాదు అని చెప్పి దీన్ని అర్థం చేసుకుంటే ఇప్పటికైనా వెంటనే వాళ్ళకి ఇల్లు మరి శాంక్షన్ చేస్తే చాలా సంతోషం అని చెప్పి, అలా చేయని పక్షంలో ఇది పెళ్లి బిక్కుద్ది, ఇది ఇంకా ఉద్యమ రూపం దాల్చకముందులే వాళ్ళకి కట్టించిన ఇళ్ళు పూర్తిగా వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. పండగ వాతావరణంలో పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసుకునే విధంగా గత ప్రభుత్వం చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 17 నెలలుగా పేదవాడి పొట్టగొడుతూ పేదవాడి ఆకలి కేకలు వింటూ కూడా ఆనందపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మొండి వైఖరిని విడనాడి పేదలకి ఆల్రెడీ కట్టిన ఇల్లు, ప్రజల డబ్బులతో కట్టిన ఇల్లు, అది ఆయన డబ్బు కాదు, మా డబ్బు కాదు, ఇంకొకరి డబ్బు కాదు, ప్రజల డబ్బుతో కట్టిన ఇల్లు క్వారంటైన్లు చేయాల్సిన అవసరం ఏంటి? క్వారంటైన్లు ఎందుకు చేశారు? క్వారంటైన్లు చేయాల్సిన అవసరం ఏంటి? పేదవాళ్ళకి వెంటనే ఇల్లు కట్టించి ఇల్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిర్మాణంలో ఉన్న ఇల్లు 40% పూర్తయిన ఇల్లు కూడా పూర్తి చేసి వెంటనే పేదవాళ్ళకి అప్పు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.
నవంబర్ 14వ తేదీన జరుపుకునే దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసుల విక్రయదారులు అనుమతి కోసం నవంబర్ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం పట్టణంలోని పలు టపాసుల గోడౌన్లను పరిశీలించినట్టు వెల్లడించారు. కోవిడ్ రక్షణ చర్యలకు అనుగుణంగా టపాసుల విక్రయం చేపట్టాలని విక్రయదారులకు స్పష్టం చేశారు. అనుమతి కోసం నవంబర్ 8వ తేదీలోగా సంబంధిత ధృవీకరణ పత్రాలు అందజేసి పర్మిషన్ పొందాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గోడౌన్లు ఉండాలని స్పష్టం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ కె రవిబాబు, ఆర్ఐ కరీముల్లా, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. As per the instruction of Honorable Joint Collector Sir, we are inspecting the godowns of firecrackers and explosive as preparation for Diwali. I inspected 2 godowns in Tenali town. These godowns, one of the godowns in congested area. Also, some fire safety precaution are not taken care of. I have instructed Assistant District Fire Officer to issue them notices. And also MRO also had instructed to issue them notices to shift the godown in the safer place. Also I requested already I issued the press note to all temporary license holder to apply for this year's license before 8th of November. Already press note has been issued to this effect. Any application received in the supplementary office after 8th of November will not be processed. So kindly ensure that you all the temporary license holder they should apply with due documents and permission, and they must comply to all the COVID protocol this year as we are going through COVID pandemic. ఈ నెల 30వ తేదీలోగా రేషన్దారులు 14వ విడత ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ పొందాలని తహసీల్దార్ కె రవిబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ 14వ విడత అన్ని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉచిత రేషన్ పొందేందుకు 30వ తేదీ శుక్రవారం ఆఖరి రోజుగా వెల్లడించారు. రేషన్ సరుకులు పొందని తెల్ల రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి ఉచిత రేషన్ తీసుకోవాలని కోరారు. తెనాలి పురపాలక మరియు మండల కార్డుదారులకి నమస్కారాలు. మనకు 13వ విడత రైస్ డిస్ట్రిబ్యూషన్ ఉచితంగా మనకు ఆల్రెడీ జరుగుతుంది. ఇది గతంలో 25-27 తారీఖుల దాకా ఇస్తుండేవాళ్ళు. ఈ నెల మాసంలో మనకు కొంత సర్వర్ డౌన్ అవడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల దానికి రేపు 30 దాకా కూడా పెంచడం జరిగింది. కాబట్టి కార్డుదారులందరూ కూడా మనం ఒక సౌకర్యంతో కల్పించాం. కాబట్టి మీరు అందరూ కూడా రేపు కూడా రైసు డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాగల 3 రోజుల వరకు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర మరియు యానంలలో ఈరోజు, రేపు, ఎల్లుండు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు దక్షిణ కోస్తా ఆంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించారు. అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నవంబర్ 2వ తేదీ నుండి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు తిరిగి పునః ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2వ తేదీ నుండి తిరిగి ప్రారంభమై తరగతుల నిర్వహణ కొనసాగుతుందని వెల్లడించారు. పాఠశాలల్లో 3 దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ను వివరించారు. నవంబర్ 2వ తేదీ నుంచి 9-10 ఇంటర్మీడియట్ తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి అన్ని కాలేజీలకు నవంబర్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతుల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ 23వ తేదీ నుండి 6, 7, 8 క్లాసుల బోధన ప్రారంభం అవుతుందని, రోజు విడిచి రోజు హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహించాలని వెల్లడించారు. డిసెంబర్ 14వ తేదీ నుండి 1, 2, 3, 4, 5 తరగతులు ప్రారంభం అవుతాయని, రోజు విడిచి రోజు హాఫ్ డే పాటు క్లాసులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని వెల్లడించారు. మహిళలు సంఘటితంగా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సబలా విజ్ఞాన వేదిక అధ్యక్షురాలు జి స్వాతి పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో గురువారం సబల విజ్ఞాన వేదిక సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంస్థ పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గాలంకి సుబ్బారావు, సిహెచ్ రత్నకుమారి, ఎల్ విజయలక్ష్మి, పద్మావతి, నాగమల్లీశ్వరి, స్వరూపారాణి, భారతి, అనసూయ, చెరుకుమల్లి సింగారావు, నండూరి నారాయణరావు, బొల్లిముద్ద కృష్ణ తదితరులు ఉన్నారు.
అసలు మహిళ అనే ఆవిడకి ఎలాంటి గుర్తింపు ఉంటుంది? అఘాయిత్యం జరిగినప్పుడు తను ఎవరికి చెప్పుకోగలుగుతుంది? ఆ చెప్పుకునే స్థితిలో తల్లిదండ్రులకు చెప్పుకోవాలి అంటే నువ్వు ఎలాంటి పనులు చేశావో అందుకోసమనే వాళ్ళు అట్లా చేశారు అనే విధంగా తల్లిదండ్రులు మాట్లాడటము, లోకంలో పక్క వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మమ్మల్ని, ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది అని అంటే అది బయట పెట్టుకోకుండా దాన్ని గుట్టుగా పెట్టేసుకొని ఆ ఆడపిల్లకి న్యాయం జరగకుండా చూడటం జరుగుతుంది ఈరోజు. కొన్ని మనకు తెలిసి కొన్ని వరకే మనకు బయటకు వస్తున్నాయి. అలా చాలా జరిగినవి ఇంట్లోనే సమసిపోతున్నాయి. అట్లాంటి వాటి మీద పోరాడాలి మనమందరము. అట్లాగే ఒక స్కూల్లో విద్యార్థిని టీచరు ఏ స్పర్శతో ముట్టుకుంటున్నాడు, అసలు ఎలా ముట్టుకుంటున్నాడు, ఆ స్పర్శలో ఎలాంటి చెడు భావాలు ఉంటున్నాయా, ఆప్యాయతగా ముట్టుకుంటున్నాడా అనే అవగాహన కూడా పిల్లలకి తల్లిదండ్రులే కల్పించాలి. అటువంటి ప్రక్రియ నుంచి వారి గుర్తింపు, వారు పడుతున్న కష్టాలు, వారు పడుతున్న ఆవేదనలకి ఒక భరోసా ఇవ్వాలనే ఈ సబల విజ్ఞాన వేదికని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా బాలికల్లో ధైర్యాన్ని నింపటం, వారి విద్య లేదా కనీస అవసరాలు ఏ విధంగా ఉండాలి, వారు ప్రాథమిక ఆరోగ్యంలో ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, వీటన్నిటి మీద ఈ సంస్థ భరోసా ఇస్తూ అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి ఈ సంస్థ స్థాపించబడింది. తెనాల్లో ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఈ సంస్థకి తోటి మీట్ అయ్యి వారి సమస్యను చెప్పుకోగలిగితే వారి సమస్యను సాల్వ్ చేయడానికి శాయశక్తిలా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఏ ఆడపిల్ల కూడా అధైర్యపడకుండా ధైర్యంగా పోరాడగలిగినప్పుడు మాత్రమే ఈ భూమి మీద బతకగలదని మాత్రం చెప్పగలుగుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ను అడ్డుపెట్టుకొని కార్మిక చట్టాల్లో సవరణలు చేసి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. లాక్డౌన్ కాలంలో 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన ఆర్థిక మంత్రి కష్టపడి పనిచేసే కార్మికులకు పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెట్టే పనికి వడిగడుతుందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు డివిజన్ అధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి, షేక్ హుస్సేన్ వలీ, ఎన్ రాజ్యలక్ష్మి, కె రవిబాబు, షేక్ తాజుద్దీన్, జి మోహన్ రావు, పి కోటేశ్వరరావు, మంగాబాయ్ తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కాబట్టి కార్మిక వర్గం అంతా దీనిలో పాల్గొని చెప్పి సిఐటియు విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 44 రకాల కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. రెండోది కార్పొరేట్ సంస్థలను ఊడిగం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టిన పరిస్థితి. స్పేస్, రైల్వే, ఎల్ఐసి, జిఎస్సి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఈరోజు మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. తమ సమస్యల పరిష్కారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగాను ఒక పక్క ప్రభుత్వ పరిశ్రమలో అమ్మటం, కార్పొరేట్ చేతులు కట్టుబెట్టడం, దేశాన్ని నాశనం చేసే విధానాల వ్యతిరేకంగా మన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, ఉద్యోగ కార్మిక వర్గం మొత్తం సమ్మె చేయబోతున్నారు. కనుక ఈ సందర్భంగా 26వ తేదీ జరిగే సమ్మెలో మన తెనాలి పట్టణంలో, తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సహకరించాలి. కార్మిక వర్గం మొత్తం కలిసి ఈ ఖబర్దార్ అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేసే విధంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదేని ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ పై అవగాహన కలిగి ఉండాలని కార్మికులకు సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ వెల్లడించారు. గురువారం స్థానిక సుల్తానాబాద్లోని ఇండస్ట్రియల్ పార్క్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మికులకు ఫస్ట్ ఎయిడ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి ఏ రవి శ్రీనివాస్, తెనాలి కార్యదర్శి ఎం భానుమతి, కుమార్ పంప్స్ నిర్వాహకులు కృష్ణకుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు మంగమ్మ, జానీ, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. And we generally do not recognize the importance of first aid. In our surrounding, we see a lot of accidents are happening. While going on the road, some accident will happen, especially in the factories, houses.
some electric shock or some poisoning, snake bite, fire accident. But we lack what is a basic precaution to take. We don't know what is a basic precaution we should take. Let's say if there is a fire incident today, so what should we do? We don't know. We just know that we just throw some water, throw some isuka, that's it. But what are the proper precautions that should be taken? If some person is injured, what need to be done? How to admit him to hospital, or what is the first thing to be do? Because in any accident, first 10 minutes, first half an hour is very important. If we do the first aid in half an hour or 15 minutes, that person could be saved. In any, even if the motor accident. ఫ్రాన్స్కి ఆస్ట్రియా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో గాయపడిన అనేక మంది సైనికుల్ని చూసి ఆయన చలించిపోయాడు. అదే మానవత్వం అనేది ఎక్కడ కనిపించట్లేదు, ఇదంతా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి అని ఆయన వచ్చినటువంటి వ్యాపారానికి సంబంధించిన ముందు పనులన్నీ కూడా మర్చిపోయి వారు ఈ అక్కడ ఎవరైతే గాయపడి ఉన్నారో ఆ సైనికులందరికీ కూడా సహాయం చేసే ఉద్దేశంతో అక్కడ కొన్నాళ్ళు ఉండిపోయారు. తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కన్నా ముందు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీని వీరు 1863లో ప్రారంభించారు స్విట్జర్లాండ్లో, జెనీవాలో. అప్పుడు మొదటగా 16 దేశాలు రెడ్ క్రాస్లో సభ్యులుగా చేరాయి. తర్వాత మెల్లిగా బాగా విస్తరించిన తర్వాత కూడా రష్యా, టర్కీ మధ్య 1873లో జరిగినటువంటి ఒక యుద్ధంలో ఇండియన్ రెడ్ క్రాస్కి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ హయాంలో నిర్మాణం చేసిన టిడ్కో భవనాలను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన. ఇళ్ల కేటాయింపులో వైషమ్యాలు కనబరిస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి ఆలపాటి. రానున్న దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయ కేంద్రాలకు వ్యాపారులు ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ వెల్లడి. రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిన వాతావరణ శాఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.